Look here. ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి మీరందరూ ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరియు అదేవిధంగా ఈ స్కూల్ కొత్తపల్లి ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాయపూలు మరియు కొత్తపల్లి పాఠశాల విద్యార్థులందరూ కూడా రాయపూలు పోలీస్ శాఖ తరఫున ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా స్వాగతం. మరి ఏం లేదు, మేము గత నెల రోజుల నుంచి దేశమంతటా కూడా మన రాష్ట్రంలో కలిసి మన రాయపూలు పోలీస్ ఉన్నారు, దేశమంతటా కూడా ఈ రోడ్డు భద్రత పైన ప్రోగ్రాములు ప్రతి రోజు ప్రతి దినం నిర్వహిస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందాక సార్ మనకు చెప్పినంటే మన దేశంలో సంభవించే మరణాలు సాధారణ మరణాల కంటే రోడ్డు ప్రమాదాలలో సంబంధించే మరణాలు ఎక్కువ. అందులోనూ మరీ ముఖ్యంగా ఎక్కువ మంది కూడా 15 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలలో అత్యంత ఎక్కువ చనిపోయాయి. వాళ్ళ కారణంగా మిగతా ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళంతా వీళ్ళ కారణంగా చనిపోయేవాళ్ళు. కాబట్టి మేము చెప్పగదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులకైనా ఇప్పుడు ఉన్న విద్యార్థులకైనా మీ దాంట్లో కూడా మీరు రేపటి రోజున మీకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు నిండిన తర్వాత మీకు అనిపిస్తుంది, మేమెందుకు బండి నడపొద్దు, మాకు అన్ని నడపడానికి వచ్చింది కదా, క్లచ్ విడిచిపెట్టవచ్చు, గేర్ వేయొచ్చు, బ్రేక్ దొక్కచ్చు, ఎక్కడంటే అక్కడ బ్రేక్ దొక్కితే ఆగుతుంది, బండి ఆగుతుంది అనే ఉద్దేశం మీకు ఉండొచ్చు. కాకపోతే మనకు రూల్ పెట్టింది ఎందుకంటే, వాళ్ళు సైంటిస్ట్తో పరిశోధన చేసి చెప్తారు ఏ వయసుకు వస్తే ఎంత మానసికంగా ఎదుగుదల ఉంటుంది, ఆ మానసిక ఎదుగుదలను బట్టే మనం దేనిపైన కంట్రోల్ ఎట్లా వస్తుందని. అందుకే 18 సంవత్సరాలు నిండకుండా ఉండే వాళ్ళకి ఎవరు కూడా లైసెన్స్ ఇవ్వరు. మీరు 18 సంవత్సరాల బండి నేర్చుకుంటే మంచిదే, కాకపోతే నడిపి రోడ్డు పైకి వచ్చి నడపడానికి లేదు. మీరు బండి నేర్చుకోండి, మీ ఇంట్లో పెద్దల సహకారంతో బండి నేర్చుకుంటారు, చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటామని అనుకుంటారు. కానీ ఆ చిన్న చిన్న పనుల వల్ల చేసే కొన్ని తప్పిదాలే అది మూల్యం చెల్లించలేని విధంగా మనకు ఇబ్బందులు పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకుంటారని మీ స్కూల్ పిల్లలకు మేము ప్రతిసారి స్కూళ్ళలో చెప్తాం. స్కూల్లో చెప్పిన విధంగానే